ఇండస్ట్రీలో జరుగుతుంది అని తెలుసు. అలాంటి టైంలో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ కొత్త డైరెక్టర్ని ఎందుకు నమ్మాల్సి వచ్చింది? కొత్త డైరెక్టర్ అని కాదండి, కథ బాగుందనే చేశాను. నరకాసుర అనే సినిమా వల్ల నాకు 2 years 2.5 years టోటల్ ఆ లుక్ మూలాన్ని పోయింది. అందుకే నాకు ఇంత గ్యాప్ వచ్చింది. అండ్ పలాస తీసింది కూడా కొత్త డైరెక్టరే. సో ఆ ఒక్క కాన్ఫిడెన్స్తోనే నేను చేసిన ఈ నెక్స్ట్ 3 సినిమాలు అన్నీ కొత్త డైరెక్టర్లే. ఏంటి సార్ అది? ఎప్పుడైనా ప్రామిస్ కుడి చేత్తో కాకుండా ఎడం చేత్తో చేస్తారా? కుడి చేత్తో ప్రామిస్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్పించారు. అంటే చిన్నప్పుడు దొంగ ప్రామిస్లు అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేసేస్తాం కదండి. ప్రామిస్ అని చెప్పి తర్వాతనే నేను లెఫ్ట్ హ్యాండ్తో చేశాను అని చెప్తాం. కానీ అప్పుడు రైట్ హ్యాండ్తోనే ప్రామిస్ చేయనేది చిన్నప్పుడు అదొక జస్ట్ ఒక నిబ్బా నిబ్బి కైండ్ ఆఫ్ థింగ్ లాగా చేసిన ఇది రైట్ హ్యాండ్తో ప్రామిస్ అనేది. ఎప్పుడు కోమలి ప్రసాద్ గారు మీరు మామూలుగా అంటే ఎంత నచ్చారంటే ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ సైడ్ నుంచి తీసుకొని సినిమాని ఓన్ చేసేసుకొని మా వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని చెప్పిన హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఎందుకంటే సిన్స్ 20 years నుంచి హీరోయిన్స్ ఎలా ఉంటారు, ఎంత ప్రొఫెషనల్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారో తెలుసు నాకు. అలాంటి టైంలో మీ హీరోని కానీ మీ సినిమాని కానీ మీ ప్రొడక్షన్ హౌస్ని కానీ ఎంత రెస్పెక్ట్ చేశారు, ఎంత మంచిగా మాట్లాడారు, దీని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మేడం సినిమా? హలో అండి, నమస్తే. నేను ఒక కొటేషన్ ఎక్కడో విన్నానండి, కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుందంట. నేను చాలా కష్టపడి పైకొచ్చాను. ఒక మంచి ఫ్యామిలీ, హ్యాపీగా డాక్టర్ అయ్యాను. కానీ రియల్ కష్టాలు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయి అంటారు అందరికీ. బట్ నాకు ఇండస్ట్రీలో కాదు, ఐ హ్యావ్ లాస్ట్ మై ఫాదర్. నేను నా డెబ్యూ ఫిల్మ్ చేస్తున్న టైంలోనే మా నాన్నగారు హీ పాస్డ్ అవే. అప్పటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ అని ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే నేను కష్టపడాలి, నాతో పాటు కష్టపడే వాళ్ళ కష్టాన్ని కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే అది అవుతుంది అనుకుంటాను. డైరెక్టర్ టైం అవుతుంది సార్. అంటే లవ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ని బట్టి కొత్తగా కనిపిస్తుంది. సో శశివర్ధన్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? అదండి ఇప్పుడు మీరే అన్నారు కదా కాన్ఫ్లిక్ట్ని బట్టి కొత్తగా ఉంటుందని. ఇప్పుడే చెప్పాము ఇందాక మాట్లాడినప్పుడు క్లైమాక్స్ అని. అంటే స్ట్రెస్సింగ్ క్లైమాక్స్ మిగతా చెప్తున్నా. ఏ ప్రేమ కథ అయినా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డ్రైవ్ ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ ఏంటనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఒకటి ఉంటుంది కదా. ఈ శశివర్ధన్ అనేది ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటామండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, లేకపోతే నేను అమ్మాయిని మోసం చేసే సిచ్యువేషన్ వచ్చింది వాటెవర్ని. సో అమ్మాయిని మ్యాక్సిమం ఎప్పటికైనా కార్నర్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తాం కొన్నిసార్లు మనం సేఫ్ సైడ్ ఉండడానికి. కానీ ఒక అమ్మాయి డిసైడ్ అయ్యి ఒకసారి లవ్ చేసిన తర్వాత ఎండ్ వరకు ఎలా ఉంటుంది, అదే కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ. యుద్ధం ఎవరితో చేయాల్సి వచ్చింది? ప్రేమతోనేనండి. ప్రేమతో ఇద్దరి మధ్యలో ఉంటుంది కదా ఆ ప్రేమ. ఒక పీరియడిక్ స్టోరీ అయితే 2007 నుంచి 2021 అంటే 14 years మధ్యలో ఉండే ఒక జర్నీ అండి. అంటే జనరల్గా డెబ్యూ మూవీస్లో వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి డైరెక్టర్. నేను సారీ టు ఇంటరప్ట్ కుమార్ గారు, ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ వాళ్ళ ఫాదర్ సినిమాలో ఫాదర్తో ఉన్న సీన్లన్నీ జనరల్గా మనోడు లైఫ్లో జరిగాయి. ఎందుకంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 సార్లు మాట్లాడతాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. నేను వింటా ఉండేవాడిని షూటింగ్లో కానీ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు కానీ. హియర్స్ సూపర్ కనెక్షన్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆ ఎమోషన్ ఖచ్చితంగా మనందరం కనెక్ట్ అవుతాం. అలా అయితే హీరో కూడా సార్ ఆయన అసలు బేసిక్గా కనెక్ట్ అయిందే దానికి లవ్. ఈయన వీళ్ళ ఫాదర్ కానీ రక్షిత్ కానీ యాక్షన్ జోన్లో ఎక్కువ ఉంటారు. చాలా కష్టపడాల్సి వచ్చింది లవ్ స్టోరీ ఒప్పించడానికి. సో మనం ఎంత కష్టపడినా ఆయన కనెక్ట్ అయిందా ఫాదర్ ఎమోషన్కి. సాయి లైఫ్లో లవ్ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయి, కానీ ఇతను సినిమాలో చూపించినట్టు ఉన్నాయి, చాలా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ సినిమాలో చాలా నీట్గా చూపించారు. అంటే సాయి రియల్ లైఫ్ స్టోరీ నేను చేయలేకపోయాడు అండి. ఎందుకంటే అది వేరేలాగా ఉంటుంది. అర్జున్ రెడ్డి RX-100 ఆ స్టైల్లో ఉంటుంది. సో అంటే రక్షిత్, అంటే లవ్ స్టోరీస్లో కనిపించాలంటే మీరన్నట్టు కంఫర్ట్ జోను, కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డైలాగ్ బేస్డ్ ఉండదు, ఫీలింగ్ బేస్డ్ ఉంటుంది లవ్ స్టోరీ.
ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు ఈ సినిమా తర్వాత? అంటే బిఫోర్ శశివదనే, ఆఫ్టర్ శశివదనే? అంటే నేను ఇంకా ఈజీ అయ్యానండి, ఇట్లాంటి సినిమా కూడా నేను చేయగలుగుతాను అని. బికాజ్ పలాస లాంటి సినిమా తర్వాత ఆ కైండ్ ఆఫ్ జోన్లోనే యాక్షన్ కైండ్ ఆఫ్ ఎమోషనే చెప్పారు తప్పితే ఒక లైటర్ వేన్లో ఒక సరదా సినిమా, యూత్కి తగ్గ సినిమా శశివదనే. సో నేను ఇది కూడా బాగా చేయగలను అని సినిమా తర్వాత యాక్షన్ కథలు 10 చెప్తే ఇప్పుడు నాకు ప్రేమ కథలు 20 చెప్తారు ఈ సినిమా తర్వాత. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. కోమలి ప్రసాద్, సో హీరోయిన్ క్యారెక్టర్స్ నెగిటివ్ సెన్స్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు ఎక్కువగా బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక నెగిటివ్ సెన్స్ అనేది లవ్ స్టోరీస్లో హీరోయిన్స్ మీద ఒక ట్రెండ్ టాపిక్ అయింది. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది? హలో అండి, నమస్తే. ఇఫ్ అది ఒకవేళ ట్రెండింగ్లో ఉంటే ఐ థింక్ వీఆర్ సేఫ్ టు సే దట్ వీఆర్ ట్రెండ్ బ్రేకింగ్ దెన్. బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మా మోహన్ చెప్పినట్టు, సార్ ప్రతి లవ్ స్టోరీలో ఎందుకు సార్ అమ్మాయిలనే, పాపం కదా సార్, అమ్మాయిలే మోసం చేస్తారు, అమ్మాయిలే వదిలేసి వెళ్ళిపోతారు, అమ్మాయిలే చంద్రముఖి అది ఇది. సార్ నాకు తెలిసి నా సర్కిల్లో ఒక 5 అబ్బాయిలు కూడా మోసం చేశారు సార్. బట్ దాని మీద ఎవరు సినిమాలు తీయరు, తప్పు కదా. అందుకే మేబీ ఫీమేల్ డైరెక్టర్స్ ఎక్కువ రావాలనుకుంటున్నామేమో. నో సార్, బట్ జోక్స్ అపార్ట్ ఐ థింక్ మోసం చేయడం చేయకపోవడం, నెగిటివ్ పాజిటివ్ అనేది జెండర్ న్యూట్రల్ సార్. ఇది ఒక మనిషి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అంతే. అన్నెసెసరీగా పాపం మా అమ్మాయిల మీద పాటలు అందరూ రాస్తారు. కానీ మోహన్ చెప్పినట్టు ఈ సినిమాలో నేను పర్సనల్గా నేను ప్రేమని చాలా నమ్ముతాను సార్. నేను నమ్మే రిలీజియన్ ప్రేమ. నేను ఏ రిలీజన్ని నమ్మను, ఏ దేవుడు గుడికి ఎక్కువ వెళ్ళను. నేను నమ్మే రిలీజన్ ప్రేమ. అది మీరైనా, మా డైరెక్టర్ అయినా, లేదా నా పక్క నుంచి నడిచి వెళ్ళే ఒక నార్మల్ మనిషి అయినా, నేను నా లైఫ్లో నిజంగానే ప్రేమిస్తే నేను వాళ్ళతో పెరిగి అంటే అలా కాదు, ముసలి వాళ్ళ అయ్యి మీరు అలా చూడకండి, కొంచెం యునో ఐ వాంట్ టు గ్రో ఓల్డ్. నేను 1 man woman కైండ్ ఆఫ్ అమ్మాయిని. నేను నాకు మంచి కష్టపడి నా కోసం ఏదైనా చేసి, తను ఎంత కష్టంలో ఉన్నా నేను సపోర్ట్ చేసి, ఐ లైక్ దాట్ కైండ్ ఆఫ్ హసిల్ టుగెదర్ లాంటి ఒక రిలేషన్షిప్. నేను ఎగ్జాక్ట్లీ సంథింగ్ క్లోజర్ టు దట్ శశివదనేలో చేశా. శశి కూడా ఒక్కసారి డిసైడ్ అయిందంటే యుద్ధం వచ్చినా చేస్తుంది. ఇది అంతే. రక్షిత్ గారు, హాయ్ సార్. హాయ్ సార్. సార్ హౌ ఆర్ యు? ఫైన్ అండి. పలాస, నరకాసుర, శశివదనే ముగ్గురు కొత్త డైరెక్టర్లే, కానీ వచ్చే తెలుగు టైటిల్స్ వచ్చాయి. ఈ టైటిల్స్ వెనకాల ఎవరు ఒపీనియన్? మీ డైరెక్టర్స్ చాయిస్ అండి టోటల్లీ. తెలుగు అదే టీమ్ చాయిస్ అండి, నేను డిసైడ్ చేయను. అంటే బాగుందా లేదా వరకు 2-3 ఆప్షన్స్లో చూస్ చేసుకుంటాం. తెలుగు టైటిల్స్ తెలుగు హీరోయిన్స్తో చేయాలని నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా నరకాసుర తప్పితే అందులో మలయాళం అమ్మాయి, దాంట్లో కూడా తెలుగు అమ్మాయి అనుకున్నాను కానీ కుదరలేదు. సో నేను చేసిన 4-5 సినిమాల్లో 3-4 సినిమాలు తెలుగు అమ్మాయిలతో చేశాను. సో ఇక ముందు కూడా తెలుగు హీరోయిన్స్తోనే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అయితే గారు చెప్పండి శివ గారు. సార్, ఒక సినిమాతో ఎన్ని కష్టాలు చూడాలని కష్టాలు చూసేశారు, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. శశివదనతో కూడా కష్టాలని అనలేను కానీ ఇట్స్ ఎ ప్రాసెస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రాసెస్లో మీరు తెలుసుకుంది ఒకటి, మీరు గౌరీ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ ఫేస్బుక్ పోస్టులు చూస్తుంటే అరే ఎంత నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనే ఫీలింగ్ ఉండదు. అందువల్ల ఇది లవ్ స్టోరీకి సంబంధించిన ఒక కనెక్షన్ కుదిరిందంటారా? కాదండి, నేను పక్క ఊర్లో పెరిగా, అంతర్వేదన ఒక విలేజ్లో పెరిగాను. మా ఊర్లో మగవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిసిందే కదా. పొద్దుట వెళ్తాం, ఎప్పుడు వస్తామో చెప్పాం ఇంట్లో, అదే ఉన్నది. ఎటువంటి ఫ్యామిలీలో ఉన్నా, అది రిచ్ అయినా పూర్ అయినా ప్రాసెస్ సేమ్ విలేజ్లో ఉన్నప్పుడు. అచ్చ తెలుగు మగవాళ్ళు అనమాట. అయితే లేదు, అలా ఉండేవాడిని. నాకేంటంటే ఇండస్ట్రీ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమాలో కష్టాల గురించి అడిగారు కదా. నాకు బేసిక్గా నాకు ఏంటంటే గాడ్ ఫాదర్ ఎవరు లేరండి. బేసిక్గా ఫ్రెండ్సే. నాకు ఇప్పుడు మా పార్ట్నర్ దొరికిన ఫ్రెండ్షిప్ మీదే, రిలేషన్ మీదే. సో నాకు నా గాడ్ ఫాదర్ మా గౌరీ అనండి, నా వైఫ్. సో తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని రెస్పెక్ట్ ఎలా చేయాలని నేర్చుకున్నాను బేసిక్గా. నా ఫస్ట్ సినిమాలో కానీ ఏ సినిమాలో ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేకపోతే నేను సినిమా ఓకే చేయలేనండి. ఎందుకంటే ఆ 12 years జర్నీలో నేను అలా మారిపోయాను.
అంటే తప్పేం కాదు. షీ స్టూడ్ విత్ మీ లైక్ ఎనీథింగ్, లైక్ ఎ రాక్. నేను ఎంతో పెద్ద ప్యాకేజ్ జాబ్ వదిలేసి వచ్చి సినిమాలు ఏం ప్యాషనే, మన గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు, ఓన్లీ ప్యూర్ ప్యాషన్ అని ఇష్టం. సో ఇంకా అంత ఎక్స్ట్రీమ్ ఒక ఉమెన్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఈ శశివదనే మనోళ్ళు నాకు డైరెక్టర్ లైన్ చెప్పగానే ఇన్స్టెంట్, నా ఫస్ట్ సినిమా కూడా ఫీమేల్ సెంట్రిక్, దాంట్లో కూడా సొసైటీని ఉద్ధరిద్దాం, వచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చేసా. అందరూ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ల్యాబ్స్ మాట్లాడేది తప్పితే నేను చెప్పాలనుకున్న గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వేరే ఈ 2 స్టేట్స్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ చేస్తున్నాయి కదా, మనం అప్పుడు చెప్పాం. సో దాన్ని ఎవరు పట్టించుకోవాలా. నేను ఈ సినిమాకి ఏమనుకున్నానంటే కంప్లీట్ యూత్ఫుల్ వెళ్దాం, కోవిడ్ తర్వాత యూత్ చూస్తున్నారు సినిమా, అలా అని చెప్పి యూత్ అంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయలేం, దాంట్లో కూడా కథ ఉండాలి, దాంట్లో కూడా క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నాం. అట్లనే హీరో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుందండి. ఇట్స్ రియల్ లైఫ్ నుంచి వచ్చింది అనుకోండి. సాయి గారు, ఫస్ట్ టైం మనం కథ చెప్పినప్పుడు మన హీరో గారికి అంత కన్విన్స్ చేసేసి అంత గందరగోళంగా ఎందుకు చెప్పారు? సరే, అంత గందరగోళంలో కూడా ఇంత మంచి సినిమాని ఎలా తెరకెక్కించగలిగారు? యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఆయనకి నేను కాఫీ షాప్లో కథ చెప్పాను, సార్ది ఇంకా తక్కువ. తేజ గారికి నేను ఇక్కడ ముగ్ధ దగ్గర మాదాపూర్లో కాఫీ షాప్లో చెప్పాను. ఆ రోజు ఫుల్ వర్షం, అప్పటికి ఫుల్ తడిచిపోయాను. నేను వచ్చి రాగానే కూర్చున్నారు, చెప్పాము, ఇంకా డైరెక్ట్గా చెప్పాము. నేను అసలు ఏం చెప్పాను నాకే తెలియదు ఫస్ట్, నిజంగా. హీరో గారి కంటే ఇంకా ఏమైనా చెప్పాను కొంచెం గుర్తుంది. మరి ఆయన మనం చేద్దాం ఒక నెరేషన్ అది కూల్గా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అదే నాకు ఓకే. రక్షిత్ గారి అంటే నిజంగా యాక్చువల్లీ నాకు పలాస చూడలేదండి అప్పటికి. అది ఎంత అన్యాయం సార్, ఒక హీరో దగ్గరికి వెళ్తున్నప్పుడు దాని ముందు ఆ అబ్బాయి చేసిన సినిమాకి కూడా చూడకుండా వెళ్ళటం అనేది, అది యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు మైక్ పట్టుకునేటప్పుడు ఎలా ఏ ధైర్యంతో వెళ్ళారు? అదే అండి, ఆయన ఇంకొక నెరేషన్ అడిగారు కదా, అది గౌరీ గారు. ఈ రోజు నైట్ చెప్పాను, నెక్స్ట్ మార్నింగ్ రక్షిత్ గారి దగ్గరికి వెళ్ళాను. రక్షిత్ గారు అని నాకు తెలియదు. నెక్స్ట్ మార్నింగ్ మధ్యాహ్నం వెళ్ళిపోయి చెప్పాను. ఆ మధ్యలో జరిగిన ప్రాసెస్ వల్ల ఏం అడుగుతారో నాకు అసలు తెలియదు, ఈ టెన్షన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నా షార్ట్ ఫిల్మ్ చూసారు ఆ నైట్, నేను చూడలేదు సినిమా. ఆ కంగారులో ఎలా చెప్పానో తెలియదండి. అదే మీరు సిన్సియర్గా ఉన్నారు సార్. ఆయన సిన్సియర్ అంటే ఆయన కూడా ఇప్పుడు చెప్పిన దానికి పాపం ఆయన హీరో ఎవరో తెలియదు ఆయనకి. ఆయన ఇప్పుడు ఏ హీరో అయితే ఆ హీరో సినిమా చూసి వెళ్ళేవాడు. కాదండి, నాకు చెప్తున్నానని తెలుసు అతనికి. ఆ రోజు నైట్ రేపు మనం ఇలా వెళ్తున్నామని, అది ఇంకా టెన్షన్. నార్మల్గా నేను నరేషన్ చాలా టెన్షన్గా ఉంటుంది. డైరెక్టర్ గారు సాయి మోహన్ గారు, సార్ హాయ్ సార్. కరోనా తర్వాత లవ్ స్టోరీస్ అనేది అంత సక్సెస్ రేట్ లేదు. ఒక అనురావు పూడి గారు సీతారామం యుద్ధం చేయించారు, కానీ తర్వాత వచ్చింది. సో మీరు ఏ కాన్ఫిడెన్స్ తోటి ఈ లవ్ స్టోరీ చేశారు? శశిది ఇందులో ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? ఫస్ట్ మీరు అడిగింది లవ్ స్టోరీ అన్నది. లవ్ స్టోరీ టైం లేదండి ఎప్పుడైనా, ఏ జనరేషన్ అయినా. అంటే కరోనా తర్వాత థియేటర్కి వచ్చే జనాల్లో కొద్దిగా సక్సెస్ రేట్ తక్కువ ఉందని చెప్తున్నాను నేను. అది నాకు అర్థమైంది. బట్ నేను నమ్మింది అంటే కరోనాకు ముందు రాసుకున్న కథలండి ఏమన్నా మనం ట్రయల్స్ ఉన్నప్పుడు. ఫస్ట్ టైం వెళ్దాం అనుకున్నప్పుడు ఒక చిన్న లవ్ స్టోరీ, బట్ మేకింగ్ సైడ్ కొంచెం మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేర్చుకున్న గురువు దగ్గర వచ్చిన మేబీ ఏంటొచ్చు, దాంతోనే వచ్చిన తప్ప వస్తారా రారా ఇంత తెలియదు. ఆయన కూడా ఇంతవరకు నన్ను ఎప్పుడు మనం ఇలాంటివి చేస్తే ఆడియన్స్ ఎప్పుడూ రాలేదు. కథ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా కొంచెం కమర్షియల్గా డైలాగు లేకపోతే ఒక చిన్న మాంటేజ్ అంటే వద్దు, ఎంతవరకు జెన్యున్గా వెళ్ళగలమో అంతే వెళ్దాం. సో ఆ ట్రస్ట్ ఏంటంటే ఈ టైం మారినా జనరేషన్ మారినా లవ్ కరెక్ట్గా ఉందా బిగిన్ టు ఎండ్ ట్రస్ట్ చేస్తారు, అదొక చిన్న నమ్మకం అంతే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అభిలాష్ రెడ్డి గారు సార్, మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఈ సినిమా వ్యాపారంలోకి రావాలని ఎందుకు అనిపించింది? సినిమా వ్యాపారంలోకి రావాలని అనిపించింది, ఇందులో కష్ట సుఖాలు ఏమన్నాయి? మాకు సిమెంట్ ఇసుక కంకర తప్పితే ఇంకోటి తెలియదండి. యాక్చువల్లీ కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఈస్ట్లో ఎవ్రీబడి నోస్ ఎస్విఎస్ అనే బ్రాండ్. సో యాక్చువల్లీ అపార్ట్మెంట్స్, హైరేజ్, విల్లాస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఒక ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ద్వారా తేజ మన దగ్గర పరిచయం అయి ఉండే. సో అప్పుడు అక్షర మూవీ చూశాను నేను, అప్పటికి ఇంట్లో చూశాను నేను. చూసిన తర్వాత తేజ మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఇట్లా చెప్తే ఫస్ట్ మనం అనుకున్నది అదేంటి వేరే కదా అనుకున్నాం. అనుకున్న తర్వాత అక్కడ అంత ఆల్మోస్ట్ మనం హీరో మాత్రం మారలేదండి. ఫస్ట్ నుంచి ఈయన ఫిక్స్ అయి ఉన్నాడు, చేస్తే రక్షిత్ గారితో చేయాలి అనే మైండ్తో ఫిక్స్ అయి ఉన్నారు నా దగ్గరికి వచ్చిన రోజున కూడా.
సో అక్కడ షూటింగ్స్ ఏదో మనకు పర్మిషన్స్ అవన్నీ ప్రాబ్లం అవుతాయి, వారణాసిలో షూటింగ్ అంతా, వారణాసి స్టోరీ. సో అనుకున్నాము. తర్వాత ఇంకొకటి సర్పంచ్ కృష్ణారెడ్డి అని ఇంకోటి ఏదో అనుకున్నాము. టైటిల్ మంచి టైటిల్స్, స్టోరీస్ కూడా చాలా బాగుండేయండి అవి. కాకపోతే ఏంటంటే హీరో హీరోయిన్ మారట్లా, స్టోరీలు మారుతున్నాయి కానీ. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒకరోజు డిస్కషన్ ఏంటంటే ఈ స్టోరీ బాగుంది సార్, ఇంకా అసలు ఇది కనెక్ట్ అవుతుంది అందరికీ. ప్లస్ 2017-14 అంటే స్టోరీ బాగా నచ్చింది. నేను వితౌట్ స్టోరీ అంటే వినకుండా ఓన్లీ తేజ అతను నమ్మాడు, నేను తేజని నమ్మాను. తేజకున్న సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా మీద ఉన్న పిచ్చి చూసి నేను నమ్మి ఓకే రైట్ మనం మూవ్ అవుదామని చెప్పేసి ఆ రోజు నేను జాయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అంతా హ్యాపీ కదండి? హ్యాపీ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రక్షితం. సో ముందు పలాస, నరకాసుర కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్. సో యాక్షన్ హీరో రక్షిత్ అని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దీంతో లవర్ బాయ్ రక్షిత్గా మారబోతున్నారా? అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మీరేమన్నా అంటే ఆ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఆల్సో ఈ లవర్ బాయ్ క్యారెక్టర్ చేయడం పట్ల. లవర్ బాయ్ ఒకటే కాదండి, ఈ లుక్ చూసారుగా లాస్ట్లో టీజర్లో, కాబట్టి ఓన్లీ ప్రేమ కథ అని అనుకోవద్దు మీరు, అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. డెఫినెట్లీ నేను ఒక కొత్త జోన్లో కనపడబోతున్నాను. మీరు అన్నట్టుగా పలాస, నరకాసుర ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటాయి. దీంట్లో వేరే జోన్లో అయితే డెఫినెట్లీ కనపడబోతున్నాను. ఇది కూడా చేయగలుగుతాడు అనే మార్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఈ సినిమా ద్వారా. తర్వాత ఏదో అడిగారు మర్చిపోయా. లవ్ మీద మీ ఒపీనియన్ అండ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ అంటే ప్రేమ అండి, అంటే అది ఎవరికి అంటే అది ఎవరి మీద ఎవరు చూపించేది అనేది కూడా మ్యూచువల్, అది అంతే కదా. ఎవరి మీదైనా ప్రేమ, ఇప్పుడు మీ మీద మాకు, మా మీద మీకు ప్రేమ ఉంటుంది. డైరెక్టర్ గారు, సాయి గారు ఇక్కడ. సో మీరు రాసుకుంటా అంటే మీ ఫీలింగ్స్ అన్నీ అక్షరాల్లో పెట్టేసి సో దాన్ని ఎంతో అందంగా సో ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మరి మీ ఫీలింగ్స్కు మీ హీరో హీరోయిన్లు ఎంతవరకు న్యాయం చేశారు? అవి ఎగ్జాక్ట్గా స్క్రీన్ మీద తీసుకురావడానికి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతవరకు ఉంది? అది నా ఫీలింగ్స్ అయితే కాదండి అవి. నేను ఊరండి, ఖమ్మం దగ్గర నాదొక చిన్న ఊరు. చదువుకునేటప్పుడు మనం పెరిగేటప్పుడు నలుగురు ఫ్రెండ్స్ని చూస్తాం, వాళ్ళ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్లు మనకి వాళ్ళకి లేకపోతే వాళ్ళ లవ్ స్టోరీలు ఏవి ఉంటాయి. ఊరు కాబట్టి అలాగా చూసినాయే. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ అంటే మా మా పిన్నిలు, మా అమ్మ పెద్దామన్నమాట, నలుగురు పిన్నిళ్ళు, ఇంకా మా నాన్న ముగ్గురు. సో పిన్నిలు, చెల్లెళ్ళు నాకు 10-12 మంది ఉన్నారు. సో లేడీస్ని చూస్తానంటే ఎక్కువ ఆ క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుందండి. లేడీ ఇలా చూడకూడదేమో, ఏదో ఒకటి గట్టిగా చెప్పాలన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకనే శశివద్ అనే టైటిలే అమ్మాయి పేరు మీద పెట్టాను కావాలని. ఇప్పుడు మన డ్రీమ్ అక్కడ ఉన్నప్పుడే కదా మనం వెళ్ళగలిగేది. సో డ్రీమ్ అమ్మాయి అయితే అబ్బాయి ఎంతనా చేయొచ్చు. సో ఆ పర్స్పెక్టివ్లో క్యారెక్టర్లు అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎందుకు వచ్చేసరికి కలిసినప్పుడు ఇద్దరు వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండాలి అంటే ఎంత క్లైమాక్స్ ఉండాలి. సో ఈ వేవ్ లెంత్లో రాసుకున్నదే తప్ప నా ఫీలింగ్స్ అట్లా ఏం లేదండి. మీరు రాసుకున్న దానికి వీళ్ళిద్దరు ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు? యాక్చువల్లీ అండి నేను కోమలి గారిని, నా శశివర్ధన్ స్క్రిప్ట్ కూడా లేదు నా దగ్గర, లైన్ ఉండే రాసుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏదో చిన్న ఈవెంట్ వైజాగ్లో ఎక్కడో జరిగింది, యూట్యూబ్లో చూశాను నేను, ఎప్పుడు చూడలేదు నేను. అప్పుడు ఎవరు ఈ అమ్మాయి, తెలుగు అమ్మాయి కంప్లీట్గా మారుతుంది రాసుకుంటున్నాను. అప్పుడే శశి అనే క్యారెక్టర్ ఉంటే ఇలాంటి అమ్మాయితో అప్రోచ్ అవుదాం సినిమా పడ్డప్పుడు. సినిమా ఓకే అని నెక్స్ట్ డే అదే రోజు ఈవినింగ్ చెప్పింది కోమలి గారు అని. అప్పుడు నేను చూసినప్పుడు అసలు శశి లుక్ కాదని, కానీ ఏదో అంటే ఆ కళ్ళు ఒక ఆటుకు పెడితే, చిన్న బొట్టు పెడితే, ఇక్కడ ఉన్న ఒక చిన్న మచ్చ, ఒక తెలుగు అమ్మాయిని ప్రాపర్గా చూపించవచ్చు నేను లంగావని కడితే, ఇది ఒక ఐడియా ఉంది. లుక్ టెస్ట్ ఎప్పుడైతే చేశానో ఓకే, ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిని చూడగలిగా. ఎండ్ ఆఫ్ ది షూట్ నేను చెప్పింది ఎంత, ట్రై చేసింది ఎంత, వాళ్ళు చేసింది ఎంత. సో అది నేను అమ్మాయి క్యారెక్టర్ సైడ్. రక్షిత్ గారిది ఏంటంటే పలాస మాస్, నాకు ఫస్ట్ టెన్షన్ అనమాట. ఇప్పుడు నేను చిన్న స్మైల్ కొంచెం ఇదే ఉంటుందండి మేకింగ్. ఇప్పుడు ఎలా అని ఒకటి భయం ఉండే. అప్పుడు ఇంత హెయిర్ గడ్డం ఇంత ఉంది ఆయనకి. లుక్ టెస్ట్ చేయలేదు, డైరెక్ట్గా షూట్ రేపు పొద్దున వెళ్ళి మొత్తం కట్ చేసి ఒక లుక్ సెట్ చేసిన తర్వాత అప్పటికి టెన్షనే, పెద్దగా కనపడుతున్నారేమో, నేను చిన్న క్యారెక్టర్ రాశానేమో. బట్ ఆయన వచ్చి నేను ఏదైతే చెప్పానో దాన్ని తీసుకొని, అంటే ఆయన అక్కడ ఉన్నాడు యాక్చువల్ యాక్షన్ ఫీల్డ్లో, నేను రాసిన లవ్ స్టోరీ ఫీల్ ఎక్కడ అనుకోండి.
దిగి దాన్ని పైకి తీసుకెళ్ళాడు. సో అది నేను చాలా హ్యాపీ. అక్షిత్ గారు, సో ఇంతకుముందు మీరు చేసిన 2 సినిమాలు వేరు. సో ఈ సినిమా ఒక లవర్ బాయ్గా ఆడియన్స్ ముందు రాబోతున్నారు. చాలా లవ్ స్టోరీలు, ఎంత క్యూట్ లవ్ స్టోరీ, కల్ట్ లవ్ స్టోరీలు చూసిన ఆడియన్స్ కళ్ళతో ఈ సినిమా వాళ్ళకి ఎంత కొత్తగా కనబడుతుంది. రక్షిత్ని ఏ వేరియేషన్లో వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు? సార్ డెఫినెట్గా ఇది కూడా ఒక కల్ట్ లవ్ స్టోరీ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అంత కంటెంట్ ఉంది ఈ సినిమాలో. ఇందాక సార్ అడిగినట్టుగా లవ్ స్టోరీలు కోవిడ్ తర్వాత పెద్దగా ఆడట్లేదు అన్నారు. ఆల్మోస్ట్ ఈ 2 డెకేడ్లలో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సినిమాలు, బాగా తీసిన బడ్జెట్కి వచ్చిన కలెక్షన్కి అంత డిఫరెన్స్ ఉన్న సినిమా లవ్ స్టోరీయే. రీసెంట్గా వచ్చిన మన బేబీ లాంటి సినిమా మా లాంటి చిన్న సినిమాలకి, కొత్త వాళ్ళతో చేసే సినిమాలకి చాలా ఊపిరినిచ్చింది. సో ఒక కొత్త లవ్ స్టోరీ విత్ ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఓన్లీ లవ్ స్టోరీ, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం అట్లా ఉండదు. నిజంగా ప్రేమిస్తే ఒక అమ్మాయి అబ్బాయి కానీ, ఒక ఫాదర్ కానీ, ఒక మదర్ కానీ ఎవరైనా ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతాము, ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్, అదంతా అనేది పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయగలిగాం ఈ సినిమాలో. అదే మేము ఇందాక నుంచి క్లైమాక్స్ అంటున్నాం, అది చెప్పేలేం కాబట్టి అలా హోల్డ్ చేసుకుంటున్నాం. డెఫినెట్లీ మీరు చూస్తే నిజమే వీళ్ళందరూ చెప్పింది అనేది బిలీవ్ చేస్తారు. రక్షిత్ అన్న, కోమల్ గారు స్క్రీన్ మీద అంటే ట్రైలర్ టీజర్లో చాలా బ్యూటిఫుల్గా ఒక తెలుగు అమ్మాయి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు మిమ్మల్ని. సో ఇందాక మీరు మాట్లాడుతూ అదర్ స్టేట్స్లో తెలుగు అమ్మాయిలకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ గుర్తింపిస్తూ మాట్లాడుతున్నారు, కానీ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిని గుర్తించడం లేదని ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఆ భావన, ఆ ఫీలింగ్ మీకు ఎందుకు కలిగింది? సార్ మీరు ఒక హెడ్లైన్ ఇప్పుడే ఇచ్చేసారు సార్, కానీ నేను అలా చెప్పలేదు. నేను నా స్టేట్మెంట్ అది కాదు, అది అలా కన్వే అయింది. నేను చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్. నేను తమిళ్ డెబ్యూ చేయబోతున్నాను. నేను వెళ్ళి కథ విని ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. డైరెక్టర్ నా వర్క్ ఎక్కడో మోడర్న్ లవ్లోనో ఎక్కడో చూసి నాకు కాల్ చేశారు. నేను రివీల్ చేయలేను, ఇట్స్ అ బిగ్ డైరెక్టర్. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మై డ్రీమ్ డెబ్యూ ఇన్ తమిళ్. 20 days నేను వర్క్షాప్ చేశాను సార్. 20 daysలో మార్నింగ్ 8:39కి ఆఫీస్లో ఉండాలి. తమిళ్లో టీ కూడా రాదు నాకు. మధ్యాహ్నం 1 hour లంచ్ బ్రేక్. మాకు ఒక యాక్టింగ్ ట్రైనర్ ఉన్నారు, ఫోన్ కూడా చూడకూడదు. ఈవినింగ్ నైట్ 10 అవుతుంది నా రూమ్కి వెళ్ళేసరికి. వాళ్ళు అక్కడ తిరుకురల్స్ అని ఒక పోయమ్స్ అనమాట, ఏన్షియంట్ తమిళ్ పోయమ్స్ అవి. అది నేను నేర్చుకుని దాని గురించి గూగుల్లో చదివి ఆ పోయం మీనింగ్ ఏంటి, ట్రాన్స్లేషన్ ఏంటి, ఇదంతా చూసి నైట్ పడుకునేసరికి 2:33 అయ్యేది సార్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రిపీట్. 7కి లేచి ఏం తిన్నా గెటవే అయ్యే బాడీ కాదు మంది, కష్టపడాలి జిమ్కి వెళ్ళి. జిమ్ చేసి మళ్ళీ 9కి ఆఫీస్లో ఉండేదాన్ని. 20 days నేను ఇదే చేశాను సార్. ఒక్కరోజు కూడా నన్ను డైరెక్టర్ కానీ యాక్టింగ్ ట్రైనర్ కానీ ఎప్పుడు ఏం పొగడలేదు. అంటే స్పెషల్గా ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఏం లేదు. అండ్ ఐ వాజ్ న్యూ టు ద సిటీ, టైం లేదు, కలుద్దామన్న ఫ్రెండ్స్ లేరు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే నేను రిటర్న్ వస్తుంటే ఏమన్నారు తెలుసా, మీరు 20 daysలో ఒక్కరోజు కూడా హాలిడే అడగలేదు. ఒక్క సండే కూడా నాకు హాలిడే లేదు సార్. 20 daysలో నేను లాంగ్వేజ్ మొత్తం నేర్చేసుకున్నాను. నా యాక్టింగ్ ట్రైనర్ అన్నారు తెలుగు వాళ్ళ డెడికేషన్ ఇలా ఉంటుంది అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను బాంబేలో వెళ్ళినప్పుడు తెలుగు సౌత్ ఇండియా అని చాలా ర్యాగింగ్ జరిగింది. తమిళ్ వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుంది అన్నారు. తెలుగు వచ్చేసరికి ఇది నేను చెప్పొచ్చో లేదో తెలీదు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరూ మీరు బాంబే నుంచి వచ్చారు కదా, కర్ణాటక బార్న్ అండ్ బాటప్ కదా, మీరు అలానే చెప్పుకోండి, మీరు తెలుగు అమ్మాయిని చెప్పుకోవద్దు అన్నారు. నాకు అర్థం అవ్వలేదు. వేరే ప్లేసెస్లో ఇలాంటి అడ్మిరేషన్ ఉంది, తెలుగులో వచ్చేసరికి చుట్టూ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు. సరే మేబీ నిజంగానే అలా ఉంటుందేమో అని భయపడ్డా. బట్ నేను నేర్చుకున్నా లాంగ్వేజ్. లూజర్, మోడర్న్ లవ్, వెంకటేష్ మహా, హిట్ 2, శశివదనే, నేను చేసే తమిళ్ ఫిలిం, ఇంకొక 2-3 ఫిలిమ్స్ అప్లైన్ ఉన్నాయి. ప్రతి సినిమా నాకు నేను తెలుగు అమ్మాయినే వచ్చింది సార్. నాకు అర్థం కాదు ఏంటంటే ఏదో సక్సెస్ అవ్వాలని అమ్మ పేరు మార్చుకోలేము కదా. అమ్మ ప్రౌడ్ తెలుగు గర్ల్, ఐ విల్ బీ దట్ ఎక్కడికి వెళ్ళినా. బట్ ఫన్ ఏంటంటే సార్, నేను ఇండస్ట్రీలో అది చూడలేదు. తెలుగు అమ్మాయిని నాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకుండా లేరు. అది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందో నాకు తెలీదు. బట్ జనరేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ డైరెక్టర్స్కి తెలుగు అమ్మాయిలు కావాలి, ప్రొడ్యూసర్స్కి తెలుగు అమ్మాయిలు కావాలి. బికాస్ ఇట్ బికమ్స్ అ కన్వీనియంట్.
బట్ ఇది ఎందుకు ఎవరు చెప్తున్నారు తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అని, అది నాకు తెలియదు సార్. అది చెప్పకుండా ఉంటే బాగుంటుంది. ఇండస్ట్రీలో అయితే అలా లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు అమ్మాయిలనే ఉండండి, అచ్చతైన తెలుగు సినిమాలు చేయండి. సో తెలుగు Always. ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటే సో మీ భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. Of course. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. రక్షిత్ అన్న హాయ్. అంటే ఇందాక కోమలి గారు అన్నట్టు అమ్మాయిలు ఎప్పుడు అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఏమన్నారు ఏమన్నారో క్లియర్ గా చెప్పండి, మేమ్స్ వేసుకుంటారు. అది కాదు, అంటే అమ్మాయిలు ఎప్పుడు మోసం చేయరు అని చెప్పేసి అన్నారు కదా. అమ్మాయిలు ఎప్పుడు మోసం చేయరు అని అనలేదు, చేస్తారని ఆవిడకి కూడా తెలుసు. ఓకే సో నేను అనేది అబ్బాయిలు కూడా మోసం చేస్తారండి, కానీ పాటలు అన్ని మాత్రం అమ్మాయిలకే రాస్తారు పాపం, ఎందుకు అన్నాను. అదే ఆ స్టేట్మెంట్ తోనే మీ లాస్ట్ లుక్ చూస్తుంటే ఆ ప్రేమ కోసం పిచ్చోడైపోయే టైప్ లో కనిపిస్తున్నారు. ఏంటి చెప్పేమంటారు? వద్దు, వద్దు. అంటే అది సినిమాలోనే చూడాలి. అంటే అమ్మాయి గివ్ అప్ ఇచ్చేసే కదా పిచ్చోడైపోయి. అంటే ఇందాక ఒక్క నిమిషం మ్యామ్, ఎవరైనా అమ్మాయి మోసం చేసిందా? చాలా. ఎందుకు ఇంత కక్షం పెట్టుకున్నారు సార్ అమ్మాయిల మీద? అన్న ఇంకొక క్వశ్చన్, డైరెక్టర్ గారు దీనికి ఆన్సర్ వద్దా? అంటే అమ్మాయి అబ్బాయి చాలా శశి రాఘవ చాలా ప్రేమించుకున్నారు, తర్వాత ఒకటి జరిగింది, దాని తర్వాత ఏమైందో రాఘవకి తెలవదు, సో అందుకని అలా అయిపోయాడు. ఓకే సరే, ఇందాక డైరెక్టర్ గారు హీరోయిన్ గారిని ఆ కళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అవునా? ఏదో గుర్తొచ్చింది. RRR సినిమాలో చూస్తారు కదా, అంటే ఎందుకలా చూసారా? అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? అంటే ఆయన యాక్చువల్లీ మా కోమలి గారికి గుడి కట్టిస్తా అన్నాడు ఆయన. సో అట్లాంటివి చాలా చెప్పాడు, మీ కళ్ళు ఇంకా అట్లాంటివి నేను చెప్పలేను మీ అందరి ముందు. సో చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంటాడు డైరెక్టర్. సో అందుకని అలా చూశాను అంతే. డెబ్యూటెంట్ డైరెక్టర్ కాదండి, ఈ మాత్రం ర్యాగింగ్ నాకు స్పాట్లో చాలా ఉండేది అనమాట. 2-3 చెప్పి రక్షిత్ శెట్టి గారు. సార్ రక్షిత్ శెట్టి కాదండి, రక్షిత్ అట్లూరి. సారీ, రక్షిత్ అట్లూరి. సారీ, ఈ స్క్రీన్ ప్రెజెన్స్ మీరు అన్డెనబుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంది మీకును హీరోయిన్ గారికి. సో ఈ మూవీ ముందు మీరు ఏమైనా వర్కౌట్ చేశారు ఇట్లా? ఐ మీన్ స్క్రీన్ ప్రెజెన్స్ రావడానికి, అంటే స్క్రూట్ ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. వర్క్ షాప్ చేసామండి, వర్కౌట్ చేయలేదేమి. వర్క్ షాప్ చేసాము, 2-3-4 డేస్ చేసి ఉంటాం వర్క్ షాప్. నాకు చాలా మొహమాటం బేసిక్గా, కోమలి గారికి కూడా మొహమాటం, ఇప్పుడే చెప్పమంటున్నారు. అయితే వర్క్షాప్ అనగానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎట్లా ఏంటి కొత్తగా అమ్మాయిలతో మాట్లాడడం అంటేనే నాకు కొంచెం ఇబ్బంది. నిజంగానే దగ్గక్కర్లేదు ఎవరు. అండ్ ఆ వర్క్షాప్లో నాకు అర్థమైంది, ఆవిడ షీఈస్ ట్రయింగ్ టు, అంటే మనం ఏమంటారు దాన్ని, ఆ కంఫర్ట్ ఇస్తేనే మనం చేయగలుగుతాం కొన్ని ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇప్పుడు కళ్ళల్లో చూడటం కానీ, ఆ క్యూ ఆ ఎదుట రియాక్షన్ బట్టే మన రియాక్షన్ వస్తుంది. సో అది ఆవిడ అంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి ఒక రాఘవ శశి అనుకుని మేము పర్ఫామ్ చేసాం కాబట్టి అంత బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ వచ్చాయి. సో బ్యాక్ స్టేజ్ పోస్టర్, సారీ టు కట్ యూ సార్, నేను ఏం బిలీవ్ చేస్తానంటే వర్క్షాప్ అనేది ప్రతి ఫిలింకి జరగాలి సార్. వర్క్షాప్ అనేది యాక్టర్స్కి కెమిస్ట్రీ రావాలని చేయరండి. డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్స్కి యాక్టర్స్కి కెమిస్ట్రీ రావాలని చేస్తారు. అది ఎవ్వరూ కంఫర్టబుల్ ఉండరు ఫస్ట్ డే, ఎందుకంటే మా ఇద్దరికి క్యారెక్టర్స్ మొత్తం తెలీదు, క్యారెక్టర్స్కి మేము తెలీదు, అది చేస్తూనే తెలుస్తుంది. సో ఐ థింక్ ఈ వర్క్షాప్ అనేది ఆయనకి ఒక ఇద్దరు యాక్టర్స్ కెమిస్ట్రీ కన్నా యాక్టర్కి క్యారెక్టర్కి మధ్యలో కెమిస్ట్రీ పెరగడానికి చేస్తారు కూడా. అదే నేను చెప్పాను. మీ క్యారెక్టర్లో ఈ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి, మీకు నచ్చిన క్వాలిటీ ఈ క్యారెక్టర్లో మీకు నచ్చింది? శశి ఎక్కువ మాటలతో కాకుండా కళ్ళతో ఎక్కువ మాట్లాడే క్యారెక్టర్ ఆల్మోస్ట్ సినిమా అంతా. బట్ ఇది మళ్ళీ చెప్తున్నామని ఎవరు ఇరిటేట్ అవ్వకండి, బట్ క్లైమాక్స్ విల్ డెఫినెట్లీ బీ బ్రెత్ టేకింగ్. నాకు అది చాలా ఇష్టం. నేను రియల్ లైఫ్లో కూడా ఎక్కువ మాట్లాడే మనిషిని కాదు, నాకు సైలెంట్గా ఉండడం అంటే ఇష్టం. శశి కూడా షీ కన్వేస్ అ లాట్ విత్ ఐస్. డైరెక్టర్
క్లైమాక్స్ కోసం మీరు ఒకసారి చూసి డిసైడ్ అవ్వండి. డైరెక్టర్ ఏంటి ఏంటి ఈ మూవీ ఏదో అన్- ఈ సీన్స్ చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయండి. సో అంటే ఒక స్పాన్ ఆఫ్ డికెట్లో మీరు చెప్పారు ఇందాక 2017, 18 అలా జరిగిన స్టోరీ అని చెప్పి. సో ఈ స్టోరీ ద్వారా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ప్రేమ అనేది ఇప్పుడు అంటే ప్రేమ కథలు చాలా రొటీన్, ఎప్పుడు దాన్ని ఎంత కొత్తగా చెప్తాం, వాళ్ళిద్దరి మధ్యలో జర్నీని ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తాం అనేది కదా. ఇప్పుడు మీరు అన్నది ఏంటి, సారీ మర్చిపోయినా, స్పాన్ ఆఫ్ డికెట్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ టైం కూర్చుని పక్కన కూర్చుని మాట్లాడుకుని ఒక మాట అయినా, అబ్బాయి అమ్మాయి ఫస్ట్ టైం చూసుకునే ఫస్ట్ మీటింగ్లో ఉండి వచ్చిన ఎక్స్ప్రెషన్ అయినా, ఇవి మనకి ఎలా ఉంటాయి, ఇప్పుడు అలా హోల్డ్ చేస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్. ఆ స్పాన్ని మనం చెప్పగలం. శశివర్ధనే ఎండింగ్ అలా ఉంటుంది మీకు. డైరెక్టర్ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు బ్యాక్ రక్షిత్ గారు 2 మాస్ సినిమాలు చేశారు. అలాంటి ఆయనలో మీరు లవ్ స్టోరీ తీయచ్చు అని ఏ యాంగిల్లో చూశారు ఆయన సినిమాలో? నిజంగా చెప్పాలంటే నా దగ్గర కథ ఉన్నప్పుడు రక్షిత్ గారు లేరండి. ఆయన రాఘవన్ చూసి నన్ను చూజ్ చేసుకున్నారు, దానికి ప్రాణం పోశారు అంతే. అంతే. కోమలి గారు హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారు. Thank అండ్ you. సో అంటే మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి, గ్రేట్ లవ్ అంటే ఏంటి? రెండు నా దృష్టిలో వేరు కాదండి. లవ్ అంటేనే గ్రేట్ అండి. ఓ సూపర్. ఓకే. అండ్ రక్షిత, హాయ్ చందు, హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే. సాయి, అండ్ సో అంటే అంటే మామూలుగా ఈ స్టోరీ మీరు విన్నప్పుడు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన మూమెంట్స్ ఏంటి సినిమాలో? ఫాదర్ ఎమోషన్. ఫాదర్ ఎమోషన్. ఎందుకంటే తను షార్ట్ ఫిల్మ్లో కూడా ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. నాకు చెప్పినప్పుడు కూడా ఫాదర్ ఎమోషన్ చాలా బాగా చెప్పాడు. ఈ ప్రేమ కదా ఇవన్నీ మనకు తెలియని జోనర్లే అనుకున్నాను నేను అప్పుడు దాకా. ఎందుకంటే మనం అంతా యాక్షన్ దాంట్లో ఉన్నాము. తర్వాత తేజ గారు బాగా బిలీవ్ చేసి నన్ను పుష్ చేశారు. లేదు చెయ్యాలి, మీరు నేను దగ్గరుండి చేపిస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఈ కథ స్టార్ట్ అయింది అట్లా. అండ్ తర్వాత నాకు చాలా నచ్చింది, నన్ను నేను ఇలా చూసుకోవడం నాకు నచ్చింది. సూపర్, మాకు కూడా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ తేజ గారు, చందు, సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టోరీ విన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు కొన్ని లెక్కలు ఉంటాయి కదా, సో ఇంత బడ్జెట్లో తీయాలి, ఇంత అవుతుందని. అండ్ అది వెళ్తున్న కొద్దీ బడ్జెట్ ఏమన్నా పరిధి దాటిందా, లేకపోతే మీరు అనుకున్న డబుల్ అయింది. మీకు ఆ హోప్ ఉందా? అంటే డబుల్ అవుతుంది బట్ మనం పెట్టిన మనకు వస్తాయి అన్న hope మీకు? 100% ఫస్ట్ నుంచి నేను అందుకోసం డబుల్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ బాగుంటేనే నువ్వు 100 కోట్లు పెట్టి చూసినా, 2 కోట్లు పెట్టి తీసినా, ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్. ఈ రోజుల్లో కంటెంటే హీరో. అంటే హీరోస్ని బట్టి మనం ముందు సేవ్ అవుతాం, కంటెంట్ ముందు కొంచెం లేట్గా సేవ్ అవుతాం, అంతే తేడా. ఓకే. మనకేంటంటే బిలీవ్ చేశాను అంటే మూమెంట్స్ రాసుకున్నాడు, కథ స్టోరీ చెప్పలే, సీన్లు చెప్తూ ఉండేవాడు సాయి. నేను జస్ట్ ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం ఫ్రెండ్ చెప్పిస్తాడు అన్నాడు. శేఖర్ కమల, మణిరత్నం అలాగా సెట్లోకి వెళ్ళిన తర్వాత తీసిలో ఉన్నాడు అబ్బాయి, నువ్వు యాక్టర్స్, మ్యూజిక్, విజువల్స్ అన్నీ కలిస్తే ఈ సినిమా నువ్వు అవి వస్తాయని కాన్ఫిడెంట్గా ఉంటూ వెళ్ళన్నాడు. సరే లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై, కొత్త వాళ్ళు కదా అందరూ ప్రాణం పెడతారు అనుకున్నా. నిజంగానే డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, మా కొరియోగ్రాఫర్ కానీ, సాయి అందరూ ప్రాణం పెట్టారు. యాక్టర్స్ ఖచ్చితంగా దానికి ఎక్స్ట్రా గ్లామర్ యాడ్ అయ్యింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. రైట్, డైరెక్టర్ గారు. హాయ్, దిస్ ఈజ్ రాజేష్. అండ్ పైన చూసుకుంటే ఒకసారి ప్రేమించాలని డిసైడ్ అయ్యాక ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందని, మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడు యుద్ధం చేశారా? లేదండి, నేను కుర్రోనే కదండి, 27 చదువుకునే రోజుల్లో సరదాగా. ఆయన ఎల్బీ నగర్ నుంచి ఖమ్మం వెళ్ళి అవన్నీ నాకు ఈ ర్యాగింగ్ ఆయన ఎల్బీ నగర్ నుంచి ఖమ్మం వెళ్ళే బస్సులో ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి యుద్ధం చేస్తారు. అలా ఏం లేవు, అలా ఏం లేవు. యుద్ధం అంటే దండయాత్ర అంటారేమో. లేదు లేదు, నా మైక్ నేను నిజంగా చెప్తున్నా, నాకు శశి క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, కోబ్లి గారు నేను బస్సులో మా ఊర్లో బస్ ఎక్కినప్పుడు లేదండి, లేదు లేదు లేదు, చెప్పండి చెప్పండి. నాకు శశి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే ఇలా మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని, నిజంగా ఆయన ఇప్పుడు డినై చేస్తున్నారు కానీ ఆయనకి నిజంగానే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి.
నాకు అదే ఆయన చెప్పారు, అంత ఈజీగా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు శశిని. సో ఇప్పుడు మీరు అడగండి. లేదండి అట్లా ఏం లేదు లేదండి అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు, చాలా మంచోడు, పెళ్లి సంబంధాలు అవి వస్తున్నాయి అందుకే లేదని చెప్తున్నాడు. చేయకూడదు మనం కూడా. సరే రక్షిత్ అన్న, సో మీ జర్నీ చూసుకుంటే అన్ని యాక్షన్ మూవీస్ అండ్ చాలా మంది అట్రాక్ట్ అయ్యేది కూడా ఫైట్ సీక్వెన్స్ గురించి. సో ఇందులో చూసుకుంటే అవి ఎక్కడ కనిపించలేదు ఇంకా మాకు. దాచారా? దాచాం, లోన పెట్టాం, ఉన్నాయి అంటే మీ ఫ్యాన్స్ కోసం కావాల్సిన ఉన్నాయి. థ్యాంక్ సో సినిమా చూసిన తర్వాత చెప్పండి. హాయ్ రక్షిత్ గారు, దిస్ ఇస్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఈ క్వశ్చన్కి డైరెక్టర్ ఆర్ హీరో ఆర్ హీరోయిన్ ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. సో బేసికల్గా ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీస్ అంటే అందరూ కల్ట్ అంటున్నారు. అండ్ ఆ కల్ట్లో కోమలి గారు చెప్పినట్టు అమ్మాయిలు మోసం చేయడం, అమ్మాయిలు బ్యాక్ బిచ్చింగ్ చేయడం మాత్రమే చూపిస్తున్నారు. సో దాన్నే కల్ట్ అంటున్నారు. బట్ మీరు ఇందాక చెప్పినప్పుడు సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది, 90s టైప్లో ఉంటుంది ఒక లవ్ స్టోరీ అని అంటున్నారు. ఎంతవరకు జనాలు దీన్ని తీసుకుంటారు? బికాజ్ ఇట్స్ అ కల్ట్ అని చాలా నడుస్తుంది కదా ఇప్పుడు ట్రెండ్, ఎంతవరకు తీసుకుంటున్నారు? మోసం చేసే కథలనే అంత అభిమానించినప్పుడు ఒక ప్యూర్ కథ అని చెప్తున్నప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారు. అంటే డైరెక్టర్ గారు ఆ రేంజ్ కూడా మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. అంటే జనరల్గా మలయాళం సినిమాలో మనం ఏం చూస్తామంటే ఓటీటీలో చూసినప్పుడు వాళ్ళ పెద్ద కథ ఉండదు, జస్ట్ మూమెంట్స్కి మన వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి విజువల్స్ అదిరిపోయాయి. ఇది జస్ట్ మేము అవుట్ అండ్ అవుట్ 70 days కంప్లీట్ అవుట్డోర్లో అమలాపురం అనే ఒక ఊరు వెళ్ళి ప్యూర్ లొకేషన్స్ బాగా చేసాం. చాలా రెస్పెక్టబుల్ ఫిలిం. అంటే చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ. మీరు ఏ రేంజ్కి తీసుకెళ్తారన్న దాన్ని బట్టి కల్ట్ రేంజ్ డిసైడ్ అవుతుంది. మేమైతే గ్యారంటీ సినిమా తీసాం, ఆ రేంజ్ అన్నది మీరు డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. హీరోయిన్ తప్పకుండా. హీరోయిన్ గారు ఇక్కడ దిస్ ఇస్ జ్యోతి, ఈహా టీవీ. సో మీరు డాక్టర్గా చేస్తున్నారు కదా, సో మళ్ళీ ఎందుకు ఇండస్ట్రీకి రావాలనిపించింది, హీరోయిన్ అవ్వాలనిపించింది? నేను యాక్చువల్గా క్లాసికల్ డాన్స్ అరంగేట్రం చేశానండి. నాకు డాన్స్ అండ్ థియేటర్ ఆర్ట్స్ కూడా నేను చేశాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కాకపోతే అప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే, నీకు ఏది ప్యాషన్ ఉన్నా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఆయన చాలా వాల్యూ ఇస్తారు, అది ఫినిష్ అయిన తర్వాతే నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు, పర్స్యూ చేయొచ్చు అన్నారు. సో నాకు అలా ఛాన్స్ దొరికింది అండ్ నేను డాక్టర్ ఫినిష్ చేసిన తర్వాత యాక్టర్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇందాక చెప్పారు కదా ఆ అబ్బాయిలే మోసం చేస్తున్నారు లేకపోతే అమ్మాయిలు మోసం చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి, మీ లైఫ్లో ఎవరైనా అబ్బాయి మిమ్మల్ని మోసం చేశారా? మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. చెప్పాలి, ఇది నిజం చెప్పాలి. యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి చెప్తున్నారు. కోమలి ఎప్పుడు నిజమే చెప్తుందండి. చెప్పండి. ఆ కోమలి ఎప్పుడు అబద్ధం చెప్పదు, కానీ అప్పుడప్పుడు నిజం దాస్తుంది. అందరికీ హార్ట్ బ్రేక్ స్టోరీస్ ఉంటాయి డెఫినెట్గా, అది లేకుండా ఎవరు ఉండరు. పాపం నా హార్ట్ కూడా ఎవరో ఎప్పుడో బ్రేక్ చేసే ఉంటారు. అప్పటి నుంచి చేశారా? ఎంతమంది చేశారు? ఎంతమంది కాదండి, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునే, నేను కొంచెం మన అమ్మమ్మ తాత వింటేజ్ లవ్ని ఇష్టపడతానండి. నాకు ఈ డేటింగ్ ఇవన్నీ అర్థం కావు, ఈ ఫ్లింగ్, ఈ కల్చర్, నాకు వెస్ట్రన్ కల్చర్ అర్థం కాదండి బేసిక్గా. సో హార్ట్ బ్రేక్ అనేది అవ్వచ్చు, దాని తర్వాత ఈ లవ్ ఇవన్నీ మనకు ఎందుకురా, హ్యాపీగా యాక్టింగ్ చేసుకోవచ్చు అని కూడా నేను డిసైడ్ అయ్యి ఉండొచ్చు ఏమో. అయ్యారా? అంటే ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు, ఇది అయిపోయింది అంత ఎక్స్ట్రీమ్ వైల్డ్కి వెళ్ళలేదండి. బట్ నాకు మంచి అబ్బాయి నన్ను హ్యాపీగా చూసుకుని 2-3 జోక్స్ చెప్పి రోజుకో బిర్యానీ పెడితే డెఫినెట్లీ కష్టపడి పని చేస్తే చాలు. మొత్తం ఇంటర్వ్యూ నెక్స్ట్ 3 కాదు, అక్కడ 3 పూట్ల బిర్యానీ చెప్పి 20 జోకులు చెప్తారంట. కాదు, ఎవరన్నా కావాలంటే ప్రపోజ్ లాంటి చేయొచ్చు. మీరు మలయాళం అమ్మాయిలకి హారతి ఇచ్చి అవి ఇవి చేస్తారా, తెలుగు అమ్మాయిలకి చేయరు? అది వేరేనా? ప్రేమించండి మా సినిమాని, మమ్మల్ని ప్రేమించండి చాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ శశివదనే. April 19th వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది, తప్పకుండా చూడండి అండ్ మీ రివ్యూస్ అన్ని కూడా షేర్ చేయండి.